విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, కొంతకాలం గడిచిన తర్వాత ధనవంతురాలు వడ్రంగిని రకరకాల ఫర్నిచర్ చేయమని పురమాయించింది. కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు, అల్మరాలు ఇలా రకరకాల చెక్క సామాన్లు తయారు చేయటంలో వడ్రంగికి క్షణం తీరిక దొరకడం లేదు. పని చేసి చేసి విసుగొచ్చేసింది. వడ్రంగి చేస్తున్న పనిని పర్యవేక్షించటానికి ఆ ధనవంతురాలు రోజు వస్తూ ఉండేది. అయితే వడ్రంగి చేస్తున్న పని గురించి ఒక్క మాటన్నా అనేది కాదు. చివరికి వడ్రంగి తాను పని పూర్తి చేశానని ధనవంతురాలికి కబురు చేశాడు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత జరిగిన విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచిని పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అదేంటో తెలుసుకోవాలంటే మనం ముందుగా వాణి గారిని పరిచయం చేసుకుందాం. వాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా సకులందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? కొరమేను ఇగురు చేయాలనుకుంటున్నాను. కొరమేను ఇగురు అంటే నాన్ వెజ్ ఐటమ్? అవునండి. కొరమేను అంటే చేప కదా అది? అవునండి. ఓకే, మీరు ఎలా చేస్తారండి అది? అంటే దాంట్లో స్పెషాలిటీ ఏంటి? కొరమేను ఇగురు అనేది చాలా మంది చేస్తూ ఉంటారు కదా. చాలా మంది అంటే పులుసు అవి చేస్తారు, కానీ ఇగురు అయితే డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎక్కువ పులుసు చేస్తూ ఉంటారు. అవును. ఓకే, ఇప్పుడు మనం చూపించేది ఇగురు. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పసుపు, మిల్క్, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, మసాలా పొడి, కారం, నూనె, చేప ముక్కలు. ఓకే వాణి గారు, కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రాసెస్ ఏంటండి? డైరెక్ట్ అంటే ముందు ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేడైంది కదా, పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ముందు తాలింపు వేసుకోవాలి. తాలింపు అంటే జీలకర్ర, ఆవాలు, అన్ని వచ్చినాయి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్ని కలిపి పోపు దినుసులు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి కరివేపాకు, మిర్చి, పచ్చిమిర్చి అవి వేగాలి. ఓకే, తర్వాత సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్. అంటే ఆనియన్ పేస్ట్ ఎందుకు చేశారు? ముక్కలు కూడా వేసుకోవచ్చు కదా. ముక్కలు అంటే ఫ్రైకి అది అయితే ముక్కలు, ఇది గ్రేవీ కింద ఉంటుంది కాబట్టి గ్రేవీ రావాలి అంటే కనుక పేస్ట్ చేసుకోవాలి. పసుపు వేస్తున్నారు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా అంటే అన్ని కూడా 1 by 1 వేసేసుకోవడం. కారం. ఓకే, మనం పచ్చిమిర్చి కూడా వాడామండి దీంట్లో, కారం కూడా వేస్తాం. కారం ఎక్కువ పడుతుందండి. మసాలా పొడి, గరం మసాలా అండి. గరం. ఓకే, ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై. కారము, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా మనం ముందే వేసాము. మసాలా, గరం మసాలా వేసాం. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఎంతసేపు ఉంచుకోవాలండి ఫ్రై? ఒక 10 minutes ఫ్రై చేసుకోవాలి. అంటే పీసెస్ వేయక ముందు. ఓకే, ఇప్పుడు మనకు ఒక 10 minutes పడుతుందా ఇది ఫ్రై అవ్వాలంటే? అవునండి. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము. చేప ముక్కలు. ఓకే, దాని పైన ఉన్నటువంటి బ్లాక్ కలర్ లో ఉంటుంది అదంతా తీసేసి ఓన్లీ వైట్ గా ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ స్పూన్ ఇస్తాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన దాంట్లో చేప ముక్కలన్నీ కూడా పైన పెట్టేసుకుని దాని మీద కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. మూత పెట్టుకుందాం. మూత పెట్టాలా? అంటే మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes ఉంచేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒకసారి చూద్దామా?
ఇప్పుడు మిక్స్ చేసేసుకోవచ్చా? మిక్స్ చేసేసుకొని వాటర్ పోసుకోవాలండి. వాటర్ యాడ్ చేయమంటారా? వాటర్ చాలు. ఇది ఒక 5 minutes ఉడికిన తర్వాత వాటర్ వేసిన తర్వాత మళ్ళీ 5 minutes ఉంచాలా? ఓకే, మూత పెట్టాలి. 5 నిమిషాలు టైం పడుతుంది. లోపలంతా కూడా గ్రేవీ అంతా కూడా ఫిష్ పీసెస్కి వెళ్ళాలి. ఓకే, ఒకసారి చూద్దామండి. ఇది చూద్దాం. అయిపోయిందా? రెడీ అయిపోయింది. సో దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. తిప్పాల్సిన అవసరం లేదా? ఒకసారి తిప్పుదాం. నాన్ వెజ్ లో మిల్క్ యాడ్ చేస్తారండి? మిల్క్ గానీ పెరుగు గానీ వేసుకుంటారు. పెరుగు వేస్తారు, పెరుగు తెలుసు. సో మిల్క్ వేసుకుంటే కర్రీ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఓకే, సో కొరమేన్ ఇగురు అంటే మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొరమేన్ ఇగురు అంటే మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, టేస్ట్ డిఫరెంట్ గా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం. కొంచెం చాలా? కొంచెం. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఉంచాల్సి వస్తుందండి? ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఓకే, అయిపోయినట్లేనా? అయిపోయింది. ఓకే వాణి గారు, అయిపోయింది. ఆయిల్ కూడా మనకి బయటకు వస్తుంది కదా? రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలండి? కొంచెం కొత్తిమీర తీసుకుని ఇందులో పైన వేసుకుందాము. ఓకే, వేసుకుని సర్వింగ్ బౌల్ తీసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కొరమేన్ ఇగురు రెడీ అయింది. ఓకే, వేడి వేడి కొరమేన్ ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడడానికి నేను రెడీ ఉన్నాను. కొరమేన్ ఇగురు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొరమేన్ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొరమేను ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పాలు, కారం, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా పౌడర్, ఆయిల్. కొరమేను ఇగురు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా వేయించాలి. తర్వాత ఫిష్ ముక్కలు అందులో వేసి పైన ఉప్పు వేసి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, వేడి వేడి కొరమేన్ ఇగురు రెడీ. కొరమేన్ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా? ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వాణి గారు, కొరమేను ఇగురు చాలా టేస్టీగా ఉంది. అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. కొన్నిట్లో ఏంటంటే మనకి కారం కానీ ఉప్పు కానీ అలా ఎక్కువ అవుతూ ఉంటుంది, కానీ మొత్తం ఓవరాల్ గా మాత్రం కర్రీ చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మరి మా సకులందరి కోసం మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, కొరమేను ఇగురు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-2355-6540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.